వ్యక్తిగతంగా కావచ్చు, సంస్థాగతంగా కావచ్చు, మనకు కావలసినటువంటి స్టోరేజీ సదుపాయాలు కావచ్చు, ఈ స్టోరేజీ సదుపాయాలలో లేదా స్టోరేజ్ డివైజెస్లో నిల్వ ఉన్నటువంటి సమాచారాన్ని వినియోగించుకునేటటువంటి విధానాలు కావచ్చు, సాఫ్ట్వేర్లను కావచ్చు, ఎక్స్టర్నల్గా పొందుకుంటూ మనం వాటన్నింటినీ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా, మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా, సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు మనము చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఇతర థర్డ్ పార్టీలు లేదా కంప్యూటింగ్ సదుపాయాలు లేదా సౌకర్యాలను అందించేటటువంటి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడితే దాన్నే మనము క్లౌడ్ కంప్యూటింగ్ వేదికలుగా మనం చెప్తూ ఉన్నాం, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీగా మనం చెప్తూ ఉన్నాం. ఈ టెక్నాలజీని కేవలం మనం వినియోగించుకునేటటువంటి సౌలభ్యం ఉండడం మన యొక్క అదృష్టము. మరి వాటిని వినియోగించుకునేటటువంటి క్రమంలో భారీ మొత్తంలో అవసరమైనటువంటి సమాచార నిల్వలు మన దగ్గర, సమాచార సాధనాలు మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్లు మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యరశ్మిని ఆధారంగా చేసుకొని ఇక్కడ సోలార్ సెల్స్ వంటి వాటి ద్వారా సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి అవకాశాలు మనకు కల్పించడం అనేది జరిగింది. అలాంటి పరిస్థితులలో ఇంటర్నెట్ మాధ్యమంగా ఉన్నటువంటి వందలాది వేలాది లక్షలాది వీడియోలు కావచ్చు, ఫోటోలను కావచ్చు, ఆన్లైన్ మాధ్యమంగా, ఇంటర్నెట్ మాధ్యమంగా సదరు సంస్థల యొక్క స్టోరేజ్ డివైజుల నుంచి మనం యాక్సెస్ చేసుకునేటటువంటి ఆ సాంకేతికతని మనము క్లౌడ్ కంప్యూటింగ్గా చెప్పవచ్చు. ఈ సందర్భంలో క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క రకాలను గనక మనం గమనిస్తే, ఒకటి పబ్లిక్ క్లౌడ్గా మనం చెప్పవచ్చు, ఇంకొకటి ప్రైవేట్ క్లౌడ్ మరియు హైబ్రిడ్ క్లౌడ్ వంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఏంటి పబ్లిక్ క్లౌడ్ అంటే, ఏ సంస్థ అయితే కంప్యూటింగ్కి సంబంధించినటువంటి సేవలను అందిస్తుందో అదే సంస్థ ఆధ్వర్యంలో క్లౌడ్ కంప్యూటింగ్ వేదికలు కూడా డిజైన్ చేయబడితే దాన్ని మనము పబ్లిక్ క్లౌడ్గా మనం చెప్తాం, పబ్లిక్ క్లౌడ్గా మనం చెప్తాం. ఇక్కడ ఏంటి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే, స్టోరేజ్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్, తర్వాత వర్చువల్ మిషన్స్ అనేటటువంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే మన యొక్క కార్యక్రమాలను నిరంతరం పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేవి వర్చువల్ మిషన్స్గా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొబైల్ ఫోన్లో వాట్సాప్ మాధ్యమంగా కానివ్వండి, నార్మల్ మెసేజ్ల రూపంలో కానివ్వండి, అక్షరాలను టైప్ చేసేటటువంటి క్రమంలో తొలినాళ్లతో కంపేర్ చేస్తే వినియోగం పెరుగుతూ పోతూ ఉన్న కొద్దీ మనం కొన్ని అక్షరాలను కొట్టగానే ఆల్రెడీ వాటి యొక్క ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ కాంబినేషన్స్ అనేవి అక్కడ ప్రత్యక్షం కావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనకు అందుబాటులో ఉంచేటటువంటి అంశాలుగా మనకు వర్చువల్ మిషన్స్ అనేటటువంటివి దోహదం చేస్తూ ఉంటాయి. వీటి తర్వాత సాఫ్ట్వేర్లు కావచ్చు, అదేవిధంగా ఆల్రెడీ డిజైన్ చేసుకొని మన అవసరాల కోసం వినియోగించబడేటటువంటి ప్లాట్ఫామ్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది మనకు అందుబాటులో ఉంది. దీన్ని నేరుగా వినియోగదారుడు డెవలప్ చేసుకోలేదు, ఫ్యాకల్టీ డెవలప్ చేసుకోలేదు. అదేవిధంగా కనుక గమనిస్తే సంబంధిత క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ యాజమాన్యం డెవలప్ చేయలేదు. వేరే థర్డ్ పార్టీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ వేదిక ద్వారా మనం ఒక అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ను మొత్తం అప్లోడ్ చేసుకుంటూ విద్యార్థుల కోసము నాణ్యమైనటువంటి వీడియో పాఠ్యాంశాలను అందించేటటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కావచ్చు. మరి వీటన్నింటినీ వినియోగదారుడు నిర్వహించాల్సినటువంటి అవసరం లేకుండా మనకు కంప్యూటింగ్ సర్వీసెస్ అందించేటటువంటివి ఏంటివి అంటే గూగుల్ సంస్థ కావచ్చు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సంస్థ కావచ్చు, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు కావచ్చు. సో ఇవే నేరుగా కంప్యూటర్ సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో మనకు సదరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మొత్తం కనుక కల్పిస్తే దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్గా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వాళ్ళు అందించేటటువంటి ఫొటోస్, అదేవిధంగా గూగుల్ డ్రైవ్కు సంబంధించి వీటన్నింటినీ మనము పబ్లిక్ క్లౌడ్గా చెప్పవచ్చు. ఏ కంప్యూటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటటువంటి సంస్థ అయితే సర్వీస్ ప్రొవైడర్స్ ఆధ్వర్యంలోనే
క్లౌడ్ సర్వీసెస్ యొక్క మేనేజ్మెంట్ కూడా ఉంటే దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్గా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అనేది కూడా ప్రముఖమైనటువంటి ప్రపంచంలో పేరెన్నికగన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్లుగా మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళ ఆధ్వర్యంలోనే సదరు సౌకర్యాలు మొత్తం కల్పించబడితే దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్గా తెలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కనుక మనం గమనిస్తే ప్రపంచంలో పబ్లిక్ క్లౌడ్ని ప్రొవైడ్ చేసేటటువంటి సంస్థలుగా IBM సంస్థ కంప్యూటర్లను తయారు చేసేటటువంటి ప్రముఖమైనటువంటి సంస్థగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే అమెజాన్ వారు, తర్వాత VMware, గూగుల్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరి ఆధ్వర్యంలోనే కంప్యూటర్ డివైజెస్ కావచ్చు, మొబైల్ డివైజెస్ కావచ్చు, ట్యాబ్లు కావచ్చు, వీటి యొక్క అమ్మకాలు, క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో వీటి ద్వారా పొందేటటువంటి క్లౌడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని మనము పబ్లిక్ క్లౌడ్గా మనం పేర్కొంటాం. నెక్స్ట్ సెకండ్ది ఏంటిది మనకు అంటే ప్రైవేట్ క్లౌడ్గా చెప్తూ ఉన్నాం. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏమనుకున్నాము, ఏ సంస్థ అయితే కంప్యూటింగ్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని అందిస్తుందో వారే ఇక్కడ క్లౌడ్ సర్వీసెస్ను కూడా అందిస్తే దాన్ని మనం పబ్లిక్ క్లౌడ్ అన్నాం. ఇక్కడ ఏదైనా ఒక ఆర్గనైజేషను తన అవసరాల నిమిత్తము ప్రైవేట్ క్లౌడ్ను ఉపయోగించుకుంటూ దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా తనంతట తాను నిర్వహించకుండా ఇతర సంస్థల సహాయంతో గనక నిర్వహించుకోగలిగితే దాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి సందర్భంలో సదరు సంస్థ ప్రైవేట్ క్లౌడ్ని నిర్వహించేటటువంటి సంస్థకు ఎలాంటి కంప్యూటింగ్ సర్వీసెస్ని అందించేటటువంటి అవకాశము ఉండకపోయినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం గమనిస్తే 2008లో నాసా వారు నెబ్యులా అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ని రూపొందించడం అనేది జరిగింది. నెబ్యులా అనేటటువంటిది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్గా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ ఓపెన్ ప్లాట్ఫామ్ని రూపొందించినటువంటి నాసా అనేది అంతరిక్ష సంస్థ కానీ కంప్యూటర్ సంస్థ కాదు. అలాంటి ఇతర సంస్థల ఆధ్వర్యంలో దీన్ని గనక తయారు చేసినట్లయితే దాన్ని మనము ప్రైవేట్ క్లౌడ్గా మనం చెప్తాం. ఓకేనండి, రైట్. ఇప్పుడు హైబ్రిడ్ క్లౌడ్ అంటే దేనికైతే పబ్లిక్ క్లౌడ్ ధర్మాలు ప్లస్ ప్రైవేట్ క్లౌడ్ ధర్మాలు ఉంటాయో దీన్నే మనము హైబ్రిడ్ క్లౌడ్గా మనం చెప్తాం. సో ఈ రకంగా చూస్తే మనం చెప్తున్నటువంటి నాసా రూపొందించినటువంటి నెబ్యులా అనేది మనకు హైబ్రిడ్ క్లౌడ్ అనేటటువంటి అంశంగా కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకొకటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిలాకర్ అనేటటువంటి సౌకర్యాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ భారత ప్రభుత్వము కంప్యూటర్ సర్వీసెస్ని అందించేటటువంటి సంస్థ కాదు. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో ప్రైవేట్ క్లౌడ్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వమే నిర్వహించదు, కానీ దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అఫ్కోర్స్ ఇందుకోసం మనకు NIC అనేది ఉంది, కానీ ఇది కంప్యూటర్ సర్వీసెస్ అందించేటటువంటిది కాదు, కానీ సాఫ్ట్వేర్ని రన్ చేసేటటువంటి సంస్థగా మనకు కనిపిస్తూ ఉంది. వ్యక్తిగత వినియోగదారులకు కాకుండా ఇది ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైనటువంటి వెబ్ పోర్టల్స్ని, వెబ్ ప్లాట్ఫామ్స్ని అందించేటటువంటి సంస్థగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి మనకు దైనందిన జీవితంలో అత్యధికంగా వినియోగించబడుతున్నటువంటి అంశమే అయినా కూడా మనం దానికి సంబంధించినటువంటి వివరాలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయం. సో ఇటీవలి కాలంలో డిజిలాకర్ లాంటి సదుపాయాలు అధిక మొత్తంలో మనకు రావడం అనేది జరుగుతుంది. వీటి ద్వారా వినియోగదారులు ధృవపత్రాలను భౌతికంగా ఎక్కడికి మోసుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. డిజిలాకర్లో భద్రపరిచినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్గానే పరిగణించాలి అని కేంద్ర ప్రభుత్వం అనేది ఒక క్లియర్ కట్ మార్గదర్శకాలను విడుదల చేయడం అనేది జరిగింది. తద్వారా మనము మన మొబైల్ డివైస్ నుంచి క్యాప్చర్ చేసినటువంటి ఫైల్స్ని డిజిలాకర్ అనేటటువంటి ఇతర స్టోరేజీ సాధనాలలో మనం వాటిని నిక్షిప్తం చేసుకొని, స్టోర్ చేసుకొని లేదా సేవ్ చేసుకొని దానిని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశాలను పొందుతున్నాం. ఈ ప్రక్రియకు మెయిన్ మోటో ఎవరు అంటే మనకు క్లౌడ్ కంప్యూటింగ్గా మనం చెప్తాం.